ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సూపర్ 8కు చేరే టీమ్స్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక టీమిండియా విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్ లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఓడించి గ్రూప్ టాపర్ గా సూపర్ 8కు చేరుకుంది. అయితే నమీబియా, పాకిస్తాన్లపై అలవోకగా విజయం సాధించిన టీమిండియాకు పసికోన్లు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాల్ విసిరాయి. కష్టం మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్ నెదర్లాండ్స్ పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఈ రెండు మ్యాచ్లు వన్ సైడెడ్ గా సాగుతాయని భావించిన సందర్భంలో టీమిండియాకు టఫ్ ఫైట్ ఎదురైంది. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియా కఠిన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెస్కార్టే సైతం అంగీకరించాడు. ఇంకా అతనేం చెప్పాడంటే, టాప్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లే ఉండడం ఒక సమస్య అయితే ఫింగర్ స్పిన్నర్స్ ను ఫేస్ చేయడంలో ఇబ్బందులు పడడం మరో సమస్య. ముఖ్యంగా మాకు టాప్ 3లో ఎక్కువ ఆప్షన్ లేవు. సంజు బెంచ్ మీద ఉన్నాడు కాబట్టి టాప్ 3లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కొనసాగుతున్నారు. పైగా మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి సూపర్ 8లో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే మా దగ్గర వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉండడం కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ కూడా మాపై 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్ళు నమ్ముకున్నారని మనకు అర్థమవుతుంది. కొలంబో వంటి స్లో పిచ్లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి కూడా. అయితే మా వాళ్ళు అలాంటి చోట కూడా సమస్యను అధిగమించారు. కాబట్టి మరి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డెస్కార్టే చెప్పుకొచ్చాడు.